ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కష్టపడి కేంద్రాన్ని ఒప్పించి తీసుకొచ్చిన 17 మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేసి P4 PPP మోడ్లో చంద్రబాబు నాయుడు దాంట్లోంచి ఈ కూటమి ప్రభుత్వం మొత్తం వేల కోట్లు దోచుకోవటానికి ఒక పెద్ద పథకం పన్ని ఈ ప్రైవేట్ పరం చేసే కార్యక్రమం ఏదైతే చేస్తారో రాష్ట్ర ప్రజలందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. దానికి నిదర్శనం ఇవాళ 1 కోటి సంతకాల సేకరణ స్వచ్ఛందంగా వచ్చి ఏ గ్రామంలో పట్టణంలో ప్రతి చోట ఈ 17 మెడికల్ కాలేజీ ప్రైవేటైజేషన్కి మేము వ్యతిరేకంగా ఉన్నాం. మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కష్టపడి ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి దానికి భూములు కేటాయించి బిల్డింగ్లు కట్టించి డాక్టర్లను ఏర్పాటు చేసి ప్రొఫెసర్లను ఏర్పాటు చేసి ఇప్పటికే 5 కాలేజీలు ప్రారంభించి 2 కాలేజీలు ప్రారంభించడానికి సిద్ధం చేసి 10 మెడికల్ కాలేజీలు వివిధ స్థాయిల్లో వర్కింగ్ ప్రోగ్రెస్లో ఉంటే దీన్ని దుర్మార్గంగా అంటే ఇంత పెద్ద ఎత్తున 17 మెడికల్ కాలేజీలు సాధించుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కకూడదని ఈ క్రెడిట్ చోరీ కార్యక్రమంలో భాగంగా ఒక దోపిడీ కార్యక్రమాన్ని కూడా తెరతీశారు. ఇవాళ చంద్రబాబు నాయుడు యొక్క దుర్మార్గమైన పరిపాలన, కూటమి ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన పరిపాలన, చంద్రబాబు నాయుడును గుడ్డిగా సమర్థిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీళ్ళ ఆలోచనలన్నీ కూడా ఒకే ధోరణిలో